జాతీయ స్థాయిలో బెస్ట్ స్కూల్ ఇన్నోవేటివ్ అవార్డు గ్లోబల్ ఫ్యామిలీకి రావడం మేమందరం కూడా గ్లోబల్ టీం అందరం కూడా హర్షిస్తున్నాం. మరి ఈ అవార్డు ఆనతి కాలంలో సిబిఎస్ఈ అఫిలియేషన్ మాకు కేవలం 2 నెలల వెనకలనే సిబిఎస్ఈ అఫిలియేషన్ రావడం జరిగింది. అఫిలియేషన్ వచ్చిన వెంటనే సిబిఎస్ఈ గైడ్లైన్ల ప్రకారంగా వినూతన పద్ధతుల్లో విద్యాబోధన జరగాలి, కొత్తగా ఆలోచించాలి, సరికొత్త ఆలోచనలకు పదును పెట్టాలి, బోధనా రంగంలో సరికొత్త ఆలోచనలు పిల్లలకు ఇవ్వాలి, పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. తరగతి గదిలో మనం పూర్వ పద్ధతులతో బోధనా పద్ధతిని కాకుండా కొత్త ఆలోచనలతో సరికొత్త విధానంతో మనం బోధనా పద్ధతులను సాగించినప్పుడు బోధనా పద్ధతి చాలా సులభతరం అవుతుంది. పిల్లలకు ఆ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ సులభంగా అర్థమవుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పిల్లల యొక్క గ్రోత్ రేటు సులభంగా ఉంటుంది. విద్యను సులభతరం ఎలా చేయాలి అన్నటువంటిది బోధనా పద్ధతుల్లోనే మిళితమై ఉంటాయి. అలాంటి బోధనా పద్ధతులను మా టీం గ్లోబల్ టీము ఉపయోగించడం వల్లనే ఈరోజు మేము ఇన్నోవేటివ్ స్కూల్ అవార్డు సాధించడానికి ఈ గ్లోబల్ టీచర్స్ అందరూ సాధించినటువంటి ఆ పద్ధతుల వల్లనే మేము జాతీయ స్థాయిలో మనం అనంతపురం యొక్క పేరును రెపరెపలాడించగలిగినాము. అది అనంతపురానికే గర్వకారణము. అది ఒక గ్లోబల్ కుటుంబానికే కాదు, ఒక గ్లోబల్ ఫ్యామిలీకే కాదు, అనంతపురం యొక్క పేరును దేశ స్థాయిలో వినిపించగలిగినామంటే అది టీమ్ ఆఫ్ గ్లోబలు, అది టీమ్ ఆఫ్ కమిట్మెంట్, టీమ్ ఆఫ్ ముందు చూపు. గ్లోబల్కు ఒక విజన్ ఉంది. ఆ విజన్ను సాధించడానికి ఒక మిషనరీ లాగా మా టీం అంతా కూడా కృషి చేస్తూ ఉంది. దానివల్లనే సాధ్యమైంది. మేమందరం కూడా తరగతి గదుల్లో మా అన్ని క్లాసుల్లో కూడా డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. కొత్త ఆలోచనలతోనే ముందుకెళ్తున్నాం. లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర. కోడింగ్ విధానం వాడుతున్నాం. థర్డ్ క్లాస్ నుంచి కూడా రోబోటిక్స్ని మేము తరగతి గదుల్లో అనుసంధానించాం. సరికొత్త పద్ధతులను మా విద్యాబోధనలో మిళితం చేయడం ద్వారానే పిల్లలకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం వల్లనే జాతీయ స్థాయి వాళ్ళు గుర్తించి గ్లోబల్కు ఈ అవార్డు ఇవ్వడానికి ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతిమయ్య గారి పాత్ర, మేనేజ్మెంట్ వాళ్ళ పాత్ర, డీన్ గారి పాత్ర, అందరి పాత్ర, టీమ్ ఆఫ్ గ్లోబల్ అందరి పాత్ర ఉండడం వల్లనే ఈ అవార్డు సాధించగలిగినాం. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ టు ఆల్. సో వెరీ హ్యాపీ టు రిసీవ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ స్కూల్ ఇన్ ది ఇండియా. ఓకే, ఇక్కడ మనం చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు దొరికిందని మేము అనుకుంటున్నాము. ఈ ప్రపంచంలో చాలా స్కూల్స్ ఉన్నాయి. దానిలో భాగంగానే గ్లోబల్ సిబిఎస్ఈ స్కూల్ పర్మిషన్ ఇవ్వడమే ఒక గొప్ప శుభసూచకము. ఈ సందర్భంగా ఇక్కడ చదివేటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావడానికి మనము ప్రతి యాక్టివిటీని ఇక్కడ చేస్తున్నాం. అది ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఆర్ ఈవెన్ ఎవ్రీ యాక్టివిటీ. అంటే మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఒక విద్యార్థి పరిపూర్ణంగా ఎదగడానికి కావాల్సినటువంటి ప్రతి సౌకర్యం ఇక్కడ ఉంటుంది. కంప్యూటర్ స్కిల్స్ కానీ, ఫిజికల్ స్కిల్స్ కానీ, మెంటల్ స్కిల్స్ కానీ, ద బెస్ట్ టీచర్స్ ఉండడం వల్ల, బెస్ట్ డైరెక్టర్స్ ఉండడం వల్ల, బెస్ట్ ఆశయాలతోటి మనం ప్రతి అడుగున గమనిస్తూ ప్రతి పిల్లవాడు కూడా గ్లోబల్ స్థాయిలో ఎదగడానికి ఇచ్చినటువంటి ఒక అవార్డు. ఇలాంటి అవార్డులు ఇంకా ముందు మేము చాలా సాధిస్తామని ఆశిస్తున్నాం. ఇదందరిది కూడా ఒక టీమ్ ఎఫర్ట్. ప్రతి స్టూడెంట్ ఎక్కడెక్కడ చిన్న పొరపాట్లు చేస్తున్నాడు. ఈ పొరపాట్లను గమనించి ప్రతి పేరెంట్ ఆశించిన స్థాయిలో ప్రతి ఫలితాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం కనుక ఇది కూడా గమనించి మాకు ఇలాంటివంటి ఒక గొప్ప అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషము. ఇది అందరి యొక్క కంబైన్డ్ ఎఫర్ట్. ఇలాంటి ఎఫర్ట్ మాకు ఎప్పుడు అందించినటువంటి ప్రతి టీచర్కు, యాజమాన్యానికి ఎల్లవెల్ల నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Sir was asking about why did you get this innovation award? When we were just we recently got an CBSE affiliation
So we were going with a national level, all the type of schemes and the scholarship which were assigned by CBSE. In that process, like they have sent us like almost 200 rubrics. Okay, 200 categories of points where we could achieve 180 points out of 200. So in that criteria, we were at the top level. We don't know like how many they have scrutinized, but we were with the 180 points out of 200 in terms of their innovation rubrics level. So this is a very happy moment to receive innovation methodologies, innovation curriculum, and drastic changes with the CBSE. Right now it is changing. So we are really happy to tie up with a physics wala. So it's like double dhamaka that we are receiving with a CBSE and with a physics wala. So we are really going to give a shout out in the Anantapur market soon. It's like please, I would like to welcome you all for the annual day coming up on 16th April. It's going to be a little much more vibrant cultural activities. So please, even media members, please do visit annual day, and we will show exactly what we are. Good evening everyone. We are very happy and it's a big proud moment for us for receiving this innovative national award. We are very happy. It's all done through our teamwork. Still we want to receive many more awards, and we would like to thank the management for providing whatever we need, and we'll get more awards, and thank you. Good evening everyone. This is Usha. I'm really very proud to speak in front of the media friends. So really this is all happened because of management and our beloved principal ma'am Jyotirmay ma'am. And today we had received a great award from National Innovative Award from Bangalore. So what we had changed in the global school, that's because of whatever the things we received from the management. It's happened because of management, and also the drastic changes which had made by Dr. Jyotirmay ma'am, and everything in future also we are going to promise you that we are going to change many things, like we are going to implement pedagogy, and also NEP, whatever the things NEP changed, we are going to introduce those things. And really we are feeling very happy and grateful to share this news, and thank you to management and thank you to ma'am.